అందరికీ నమస్కారం. బిఎస్ కిచెన్కి స్వాగతం. వాతావరణం చాలా చల్లగా ప్రశాంతంగా ఉంది కదండి. ఈ టైంలో కాస్త వేడి వేడి అన్నంలో ఇంత కంది పచ్చడి వేసుకొని తింటే ఉంటుంది చూడండి, చాలా బాగుంటుందన్నమాట. అది పెద్ద కష్టం కూడా కాదండి, అసలు చాలా ఈజీనే. ఎట్లా అంటే ఒక చిన్న గ్లాస్ కందిపప్పు తీసుకొని చక్కగా దూరగా వేయించేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత దాంట్లో ఎండుమిర్చి, చింతపండు, జీలకర్ర, లేదా ఇష్టం ఉంటే 2 ఎల్లిపాయ రెబ్బలు వేసేసి సాల్ట్ వేసి మిక్సీ వేసేస్తే సరిపోతుందండి. కందిపప్పు తప్ప మిగతా ఏవి కూడా వేయించాల్సిన అవసరం లేదన్నమాట. చాలా బాగుంటుందండి. జీలకర్ర వేసి చేసినా బాగుంటుంది, వెల్లిపాయ వేసి చేసినా కానీ బాగుంటుందన్నమాట. తర్వాత చక్కగా మిక్సీ పట్టేసుకొని కనుక మనం తిన్నామనుకోండి, ఆరోగ్యానికి ఆరోగ్యము, బలానికి బలము, రుచికి రుచి అన్నమాట. ఇంకా వర్షాకాలంలో రకరకాలుగా ఇలా చేసుకొని తింటే బాగుంటుందండి చట్నీలు. అసలు ఇప్పుడు మనం ఈ కంది పచ్చడి 5 నిమిషాలు మిక్సీ వేసేసి మెత్తగా చేసేసాం. కానీ అండి, వెనకటి కాలంలో అయితే మా అమ్మగారండి మా నాన్న అడిగారని చెప్పేసి చక్కగా రోట్లో వేసి రుబ్బేసేదండి చట్నీ. ఎంత బాగా అంటే కూర్చొని ఓపికగా రోట్లో ముందు చక్కగా పత్రంతో రుబ్బితే అసలు ఇప్పుడు ఈ టేస్ట్ కంటే అసలు ఆ పత్రంతో రుబ్బినటువంటి రోటి పచ్చడి అసలు ఎంత కమ్మగా ఉండేదానండి. చక్కగా గట్టిగా చేసి దానికి కాంబినేషన్గా చారు పెట్టేదన్నమాట. కంది పచ్చడి, చారు కాంబినేషన్ అనమాట. అలా ఎంత బాగుండేదేనండి అసలు. ఆ రోజులే వేరు కదా. అమ్మ లేకపోయినా కంది పచ్చడి ఎప్పుడు చేసినా సరేనండి, అమ్మ గుర్తు వస్తూ ఉంటుంది నాకు. ఎంతైనా అమ్మే కదా. అమ్మ చేతి వంట ఎంత కమ్మదనమండి.